బాపట్ల జిల్లా పరుచూరు మండలం పోతకట్లో సాగు భూమి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు। అర్హులైన 85 మంది సన్న చిన్నకారు రైతులకు శాశ్వత సాగు భూమి పట్టాలను పంపిణీ చేశారు। కోఆపరేటివ్ సొసైటీలో సుమారుగా 57 మంది జిల్లా సంఘాలు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వర్గాలు మీకు పరిపూర్ణమైనటువంటి హక్కు సొసైటీ ద్వారా వచ్చేదానికి లేదు। కేవలం ఆ భూమిని వ్యవసాయం చేసుకోవాలంటే లక్ష్యపారమైతే దాని మీద మీకు యాజమాన్యపరమైనటువంటి హక్కులు సొసైటీ ఎప్పుడైతే మీరు బకాలు పొందుతారో అందరూ ఊరి కాదని మీ 80 మంది ఈరోజు నుంచి అటు ప్రభుత్వం నుంచి నాకు పెద్దలు చిన్నట్టు ప్రధానమంత్రి కిసాన్ యోజన కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సుమారు 10 రకాలైనటువంటి లబ్ధి ఇంకా పొందిన ద్వారా మీకు ఇంపుట్ సబ్సిడీ కానీ అలాగే ప్రభుత్వం చేసే ఏ రకమైనటువంటి సబ్సిడీ అయినా ఎవరైనా మధ్యవర్తిత్వం లేకుండా రికార్డ్స్లో ఈ పేరు రాకుండా వల్ల మన విలేజ్ సెక్రటరియట్లో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మీ వివరాలను నమోదు చేసి రూపాయితో సహా మీకు వచ్చేదాన్ని ఈ ప్రకారం పేరు చేసుకొని మీకు అందించడం జరుగుతుంది। తరతరాలు మీరు ఈ భూమికి యజమానిగా ఉంటారు, ఎవరికి నిర్ధారణ ఉండదు। అదే సొసైటీ అయితే సొసైటీలో బాగా నిర్వహించే సొసైటీ ప్రశ్నించినప్పుడు లేదా దాన్ని కార్యనిర్వాహక వ్యక్తి కానీ శంకరాల వంటి ఏ ఒక్క అభివృద్ధి లేకుండా చాలా ప్రభుత్వంగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ప్రజలకు సంబంధించినటువంటి ఏ వ్యవహారాలు సరే అభివృద్ధులు ఉండకూడదు, అది ప్రత్యక్షంగా సంబంధించిన లబ్ధిదారులే రద్దు పొందాలి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ వాళ్ళకి చెందాలనేటువంటి